లాస్ట్ గారి చివరికి ఉన్నది ఆ కేతులు అంటారు. కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి కేతవే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. జాతక సంబంధ దోష నివృత్తిరస్తు. తదనంతరం విద్యాదష్టిర్భాగదేవతాభ్యో నమః. ఓం ఇంద్రం వోషరిహవామహే అస్మాకమస్తు కేవలః. ప్రాణాగే తూర్పు అక్షంతలు వేయండి. ఇంద్రాయరాజపదయ ఐరామదవాహనాయ సపరివారాయ నమః. ఇంద్ర దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. అదే వరుసలో అక్షంతలు రావాలి. రౌండ్గా ఒక మంత్రం చెప్తుందా ఒక్కోసారి అక్షంతలు వేస్తుండాలి. ఓం అగ్నిం దూతం గృణీమహే హోతారం విష్ణువేదితం ఆశయజ్ఞస్కృతం రమగ్నే తేజోదయాయ వాహనాయ సపరివారాయ నమః. అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యమాయ సోమకం సరదా యమాయ తావిః యమహం యజ్ఞో గచ్చత్యగ్ని దూతం उत्तरदिग्भागे सर्वांगान्याङ्गानि पूजयामि. अदा अष्टोत्तरशतनामात्रं च करिष्ये. ओम सत्यदेवाय ओम सत्यात्मने नमः. ओम सत्यभूताय नमः. ओम सत्यपुरुषाय नमः. ओम सत्यनादाय नमः. ओम सत्यसाक्षिणे नमः. ओम सत्ययोगाय नमः. ओम सत्यज्ञानाय नमः. ओम सत्यज्ञानप्रियाय नमः. समस्त परिवाराय सर्वमंगल दिव्य विग्रहाय श्रीमते नारायणाय नमः. ధూపమాంత్రాపయామి. మీ దగ్గర ఉన్న అగరవత్తులు మళ్ళీ ప్రారంభించండి. మళ్ళీ 100 మంది ఉన్నాయి. 6 మంది నైవేద్యం కూర్చోండి. ఒక 5 సార్లు జనార్దన ఉద్యోగుల చైతన్య స్వామిని గురించండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ సమర్పయామి. తాంబూలాన్ సమర్పయామి. తాంబూలాంతే అక్షతాన్ సమర్పయామి. మంగళ నీరాజనం. ఇక్కడ స్వామికి హారతిస్తున్నారు. హారతి అందరూ కూడా చూసుకొని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుంటాం. ఒకసారి మళ్ళీ గట్టిగా అందాం. లక్ష్మీరమణ గోవింద వెంకటరమణ గోవింద గోవింద. స్వామికి ఇవి కూడా సత్యనారాయణ అనే కార్యక్రమాన్ని ఈ 5 అధ్యాయంలో కూడా మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో బ్రాహ్మణుడు ఆచరించాడు. 3వ అధ్యాయంలో క్షత్రియుడు. 4వ అధ్యాయంలో వైశ్యుడు. చివరి అధ్యాయంలో శూద్రులు కూడా ఈ చక్కగా వ్రతాన్ని ఆచరించుకున్నారు. అంటే ఎవరు చేయాలి ఎవరు చేయకు అనేటువంటి తారతమ్యాలు ఏమీ లేవు. అలా ఈ వ్రతాన్ని మనం ఆచరించుకుంటున్నాం. అథా ప్రథమోధ్యాయః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం. నైమిషారణ్యం అనే పేరు వచ్చింది. ఆ స్థలంలోకి వెళితే చాలు మోక్షం వచ్చినట్టే. ఆ స్థలాన్ని దర్శింపజేస్తే వాళ్ళు మోక్షానికి వెళ్ళినట్టే అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంతటి చక్కటి హితబోధ చేస్తూ ధర్మాన్ని బోధిస్తూ అందరినీ జీవన విధానం నడిపిస్తూ ఉంటారు ఆ సూత మహర్షి. ఈయనకు రోమహర్షణుడు అనే పేరు కూడా ఉన్నది. సూత మహర్షి అంటే ఆయన ప్రవచనాలు ఎలా ఉంటాయి అంటే వింటుంటే ఆ ప్రవచనాలు ఆలకిస్తూ ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి రోమములన్నీ కూడా ఇట్లా హర్షిస్తుంటాయి. అంతటి చక్కటి ప్రవర్తన చేస్తుంటాడు ఆయన. అందుకే అతనికి రోమహర్షణుడు పేరు కూడా ఉన్నది. అలాంటి ముచ్చట్లో వాళ్ళకి ఆ లోకం ఎలా ఉండాలి, వీళ్ళందరూ ఎలా ఉద్ధరింపబడవాలి, రామాయణం గురించి కానీ మహాభారతం గురించి కానీ చర్చిస్తూ ఉంటారు. అలా చర్చించే కాలంలో ఒకనొక సమయంలో ఆ శవనగాలందరూ కూడా సూతమహర్షి ప్రార్థిస్తూ, ఓ సూతమామని ఎన్నో పురాణాలు మాకు ఆలకించాము, నీ ద్వారా తెలుసుకున్నాము,
రామాయణ మహాభారతం చర్చిస్తున్నారు, అవిటి ఆలోచిస్తున్నాము. కానీ ఈరోజు మాకు ఒక సంశయం ఉన్నది, దాన్ని తొలగింపజేయాలని అడిగారు. ఏమిటయ్యా సంశయము అంటే, ఏమి లేదు స్వామి, ఈ భూలోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా చాలా కష్టములతో అవస్థలతో తినడానికి తిండి లేకుండా ఉండడానికి ఇల్లు లేకుండా వాళ్ళు చేసేటువంటి వ్రతం కావాలి, అది యజ్ఞాలకు సమానంగా ఉండాలి, తపస్సుతో సమానంగా ఉండాలి. ఏ యజ్ఞ యాగాది కృతులు చేస్తే, ఏ అష్టమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం వచ్చేటువంటి సూక్ష్మమైనటువంటి వ్రతం కావాలి అని ఆ శౌనకాలందరూ కూడా సూత మహర్షిని అడిగారు. ఇక్కడ సూత మహర్షి చక్కగా చిన్న నదిలవాడై, ఓ శౌనకాదులారా మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ఇదే విషయాన్ని పూర్వకాలంలో నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగాడు. ఎలాగంటే ఆ నారద మహర్షి ఏం చేస్తుంటాడు, లోక సంచారి అని పేరు, సకల లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు. ఆయన ఒక పర్యాయము భూలోక భూవర్లోక మహాలోక జనలోక తపోలోకములు అతల వితల చుతల తల అతల రసాతల మహాతల పాతాళాది 14 లోకములన్నీ కూడా హరినామ సంకీర్తన చేస్తూ నారాయణ తే నమో నమో అని హరినామ సంకీర్తన చేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఆయన హరినామ సంకీర్తన తప్ప వేరే వీళ్ళకి కష్టముల నుంచి విముక్తి పొందించాలి అని చెప్పి నారద మహర్షి అక్కడ ఆలోచించి వీరికి తగు తరుణోపాయం ఆలోచించాలని చెప్పి వీరికి ఎవరైతే ఈ తరుణోపాయం చెప్పగలరు ఆలోచించేసరికి సప్త రజోత్తములు అనుకుంటే శ్రీమన్నారాయణుడు మనసులోకి వచ్చేశాడు. వెంటనే నారద మహర్షి ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళాడు. ఆ వైకుంఠంలోకి వెళ్ళేసరికి శ్రీమన్నారాయణుడు ఎలా ఉన్నాడు, శంఖచక్ర గదాపద్మం వనమాల విభూతికం ఆ శేషపాత్పై చక్కగా హాయిగా పడుకొని ఉన్నాడు. ఆ లక్ష్మీ అమ్మవారు పాదాలు సేవిస్తూ ఉన్నది. అలాంటి శ్రీమన్నారాయణుడు చూశాడు నారద మహర్షి. వెళ్ళడంతోనే సాష్టాంగ నమస్కారం చేశాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం జగదర్శం మేఘవర్ణం శివాంగం అని ప్రార్థించాడు. ఓ నారాయణమూర్తి, శ్రీమన్నారాయణ నీకు చక్కగా నమస్కారం చేస్తున్నాయా, ఇన్ని రోజులకు నీ దివ్యమంగళ రూపాన్ని సేవించాను, సేవించడంతో నాలో ఉన్నటువంటి అన్ని కోరికలు నెరవేరుతాయి అనేటువంటి ఆనందం కలుగుతుంది అని చెప్పి ప్రార్థించాడు. వెంటనే ఆ శ్రీమన్నారాయణుడు ఓ నారద మహర్షి అని చెప్పి ప్రార్థించిన ఆ నారద మహర్షిని చూసి, ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా, ఏ లోకాలు తిరిగావు, అన్ని లోకాలు కూడా చక్కగా ఉన్నది, కానీ మనుషుల లోకాలకు వచ్చేసరికి అక్కడ జనులందరూ కూడా నానా క్లేశ నిమిత్తం, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోరికల చేత, విపరీతమో కాదు వాళ్ళ కోరికల చేత నానా అవస్థలు పడుతున్నారు. మరి వాళ్ళ యొక్క ఆ బాధలన్నీ తొలగింపజేసేటువంటి, వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చేటువంటి ఏదైనా తరుణోపాయము, ఏదైనా లఘుపాయము వ్రతము చేత కానీ, తపస్సు చేత కానీ, యజ్ఞము చేత కానీ, యాగము చేత కానీ వాళ్ళందరూ కూడా పునీతులయ్యేటువంటి ఒక మార్గాన్ని చూపించండి అని చెప్పి ఆ నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగాడు. ఇప్పుడు ఆ విష్ణుమూర్తి చాలా ఆలోచించి, ఓ నారద, పరోపకారార్థమిదం శరీరం, పరుల కొరకే నువ్వు వచ్చి అడుగుతున్నావు, నీ గురించి కాదు కదా. మనము కోరికలు కోరుకుంటుంటాం. కోరికలలో 2 రకాల కోరికలు ఉన్నాయి. ఒక కోరిక చేసుకునే వ్రతం దేని గురించి చేస్తున్నాం, ఆ సుఖాన్ని కోరుకుందాం. మనం ఇప్పుడు కూడా మనం కోరుకోవాల్సిన భగవంతుడిని, ఏ స్వామి ఈ యొక్క అనుగ్రహం వల్ల నేను సుఖంగా ఉండాలి, ఈ యొక్క అనుగ్రహం కలగాలి అని కోరుకుంటాం. అలా కోరికతో మనం వ్రతాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆ నారాయణమూర్తిని కూడా నారదుడు అడిగారు, ఈ లోకములను వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఏమి చేయాలి అడిగారు. ఆ శ్రీమన్నారాయణుడు ఏమి లేదు, వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ కలియుగంలో గొప్పనైన వ్రతము ఒకే ఒక వ్రతము, అదే శ్రీ రమాసహిత సత్యదేవి యొక్క వ్రతము. ఆ వ్రతాన్ని చక్కగా ఆచరించినట్లయితే, వాళ్ళు శ్రద్ధగా చేసుకున్నట్లయితే సమస్తమైన కోరికలు నెరవేరుతాయి అని చెప్పారు. వెంటనే ఆ నారద మహర్షి, ఓ స్వామి, మరి ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఈ నియమాలు ఎత్తువని అడిగాడు. ఈ వ్రతం ఎప్పుడో కాదు, మనస్సులో ఎప్పుడు సంకల్పం వస్తుంది అదే ముహూర్తం, ఎప్పుడైనా సరే చేసుకోవచ్చును. ఏ సమయంలో చాలి, దీనికి సమయమంటూ పరిమాణం లేదు, ఏ సమయం మీకు వీలుగా ఉంటుందో అప్పుడే వ్రతాన్ని ఆచరించుకోవచ్చని చెప్పాడు. మరి దీనికి ఏ వస్తువులు కావాలి, ఈ వ్రతమునకు అరటి పళ్ళు, ఆవు పాలు, గోధుమ నూక మొదలు పూజాసానం తీసుకొని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కూడుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ వ్రతం చక్కగా నెరవేరుతుందని చెప్పాడు.
ముఖ్యంగా మనం ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో ఈ శ్రావణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున అందరితో కలిసి చేయడం విశేషం. మనం ఇంట్లో చేసుకున్నట్టయితే ఈ విధంగా ఉండదు. ఈ ఒక్కరు కూర్చొని చేసుకుంటాం, కానీ ఇక్కడ సామూహికంగా చేస్తున్నాం. అందరూ మన బంధువులు ఇక్కడ ఉన్న అందరూ కూడా అందరూ భగవత్ స్వరూపులే అనే కోరికతో మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ సామూహిక వ్రతం చేసినట్టయితే అత్యంత ఫలదాయకమట అని ఆ స్వామివారు సెలవిచ్చారు. అలాగే కార్తీక మాసంలో కానీ ఇక గృహప్రవేశ సమయాలలో కానీ వివాహ సమయాలలో కానీ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. సత్యదేవుని అనుగ్రహాన్ని పొందుతాం. అలాగే ఆ రమాదైత సత్యాంశం వ్రతాన్ని కూడా శ్రీమన్ మహావిష్ణువు నారద వారు చెప్పిన ఈ వ్రతం ఎలా చేయాలి అంటే, ఆ రోజు ఉదయాన్నే ఇలా జరిగిన తర్వాత సత్యదేవుని యొక్క వ్రతకథలను విని చివరకు తీర్థ ప్రసాదం తీసుకొని స్వామికి నమస్కారం చేసుకున్నట్టయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పి ఆ నారదాసులో కూడా శ్రీ మహావిష్ణువు చెప్పినట్టు వాడు ఆయన ఇదే విషయాన్ని చౌరగాడులకు చూతమాసి చెప్పినట్టు వాడు ఆయన విజయవాస్తాండే ప్రాంతప్రదాయ ప్రథమోఛాయ సమాప్త త్రిపుర రమా సత్యం మహారాజకి బలా పుష్పాయ పుష్పిని బృహస్పతి ప్రసోదాస్తానో తత్సంసాహో వివత్సమి సంస్థాపనే సర్వోపచారభూతాన్ పరికల్పయామి. సుందరమైనటువంటి కాశీ అనే పట్టణంలో దరిద్రుడైన ఒక రోజు విసుగు చెందినవాడే ఈ జీవితం అంటే విరక్తి వస్తుంది అని చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి ఆ గ్రామం బయట ఉన్నటువంటి ఒక పాడుబడి బావి దగ్గరకు వచ్చేసి అక్కడ కూర్చొని చాలా వినిపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. మరి భగవంతుడు దయాహృదయుడు కదా, తన భక్తులను శిక్షించేటువంటి అది ఆయన కూడా లేదు. కాబట్టి ఆ తన దగ్గరికి ఒక ముసల బ్రాహ్మణో వేషంలో ఆ భగవంతుడు వచ్చేసి, ఓయి బ్రాహ్మణోత్తమా, ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఎందుకు విచారిస్తున్నావు, నీ దుఃఖానికి గల కారణం ఏమిటి అని అడిగాడు. అయ్యా ఏమని చెప్పాలి, నా సంసార కష్టాన్ని భరించలేకున్నాను, పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నాను, భార్య పిల్లలు పోషించే ఓర్చలేకున్నాను, చక్కటి ఇల్లు కూడా లేదు, ఇలాంటి అవస్థలతో ఉన్నారు. కాబట్టి నన్ను ఆ భగవంతుడు కాపాడే శక్తి లేదుగా ఆత్మహత్య శరణ్యము అని చెప్పి నేను వచ్చి విలపిస్తున్నాను, ఈ బావిలో పడి మరణిస్తా అని చెప్పి అడిగాడు, చెప్పాడు. చెప్పగానే అతను చెప్తున్నాడు, ఓ ఇప్పుడు కూడా ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు, మరి ఇక్కడ మిగిలినటువంటి కర్మ ఎవరు అనుభవించాలి, నువ్వు చేయవలసిన కర్మ ఇంకా ఉన్నది, మళ్ళీ దీని గురించి మళ్ళొక జన్మ ఎత్తాలి, మళ్ళీ ఆ కర్మ అనుభవించాలి. కాబట్టి అలా కాదు, ఆత్మహత్య మహాపాపము. కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకు సుఖశాంతులు కలిగించేటువంటి, నీవు కోరుకున్నటువంటి సుఖాన్ని అందించేటువంటి ఒక వ్రతం ఉన్నది. అదేమిటి, శ్రీ రమా సహిత సత్యదేవుని యొక్క వ్రతము. ఈ వ్రతాన్ని నువ్వు శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో భగవంతుడిపై విశ్వాసంతో ఆచరించినట్టయితే నీకు తప్పకుండా శుభాలు కలుగుతాయి అని చెప్పి ఆ సత్యదేవుని యొక్క వ్రతాన్ని చక్కగా సెలవించినటువంటి వారు ఆయన. అప్పుడు అది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడుగా, ఓ స్వామి నేను చక్కగా వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి ఆ వ్రత విధానాన్ని ఆ బ్రాహ్మణుత్వం దగ్గర తెలుసుకొని అతని సాష్టాంగ నమస్కారం చేశాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ వృత బ్రాహ్మణత్వం లేదు. ఇతడు ఎవరో కాదు, నాకు ఈ వ్రతాన్ని అనుగ్రహించేసినటువంటి వాడు కేవలం ఆ సత్యదేవుడే అని చెప్పి మనసులో తెలుసుకున్నవాడే తన ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి జాగరణ చేసి పిల్లవాళ్ళు వేసిన తర్వాత స్వామి నమస్కరించాడు. ఇక సత్యదేవ, ఈ శ్రీమన్నారాయణ ఈ రోజు నీ యొక్క వ్రతం చేద్దామనే సంకల్పం చేసుకుంటున్నాను. ఎందుకంటే నీవే నాకు అనుజ్ఞయించావు కాబట్టి ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తాను. కానీ చేద్దామంటే నా దగ్గర ఏ మాత్రం ద్రవ్యం కూడా లేదు, మరి ఆ చేయడానికి ద్రవ్యం కూడా నీవే సమకూర్చాలి అని చెప్పి భగవంతుడిపై పూర్తి విశ్వాసం వచ్చి తన భిక్షాపాత్ర తీసుకొని యథావిధిగా ప్రతిరోజు కూడా భిక్షాటన బయలుదేరినట్టే తాను కూడా ఆ రోజు భిక్షాటన కొరికి ఊర్లోకి వెళ్ళాడు. అలా వెళ్ళడంతోనే ప్రతిరోజు ఈ బ్రాహ్మణత్వమని వస్తే ఎవరు కూడా భిక్ష పెట్టేవాళ్ళు కాదు. కానీ ఈరోజు మాత్రము, ఓ బ్రాహ్మణోత్తమా, ఈ సరుకులు తీసుకెళ్ళు, నిన్న మా ఇంట్లో శుభకార్యక్రమం జరిగింది, ఈ సరుకంతా మిగిలింది, మీరు తీసుకెళ్ళండి అని కొంతమంది, మరికొంతమంది ఈ ద్రవ్యాన్ని తీసుకోండి, మరికొంతమంది ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ బ్రాహ్మణత్వానికి ఎంతో సమర్పించారు. అది చూసినప్పుడు బ్రాహ్మణత్వం అన్నాడు, ఓ స్వామి, ఒకరోజు పరిపూర్ణమైన విశ్వాసంతో నీ యొక్క ఆరాధన చేస్తామని మనసులో సంకల్పం చేసుకున్నానే, ఆ విధంగా చేసుకుంటేనే ఈ రోజు ఇంత ద్రవ్యం లభించింది. మరి నేను పరిపూర్తిగా
ప్రతిరోజు నీ ఆరాధన ఉన్నట్లయితే నా జీవితం ఎంత ధన్యమవుతుంది అని చెప్పి పూర్తి విశ్వాసంతో తనకు వచ్చినటువంటి ఆ ద్రవ్యంతో కూడా సకల సామాగ్రి సమకూర్చుకొని బంధుమిత్రులతో కూడా ఎత్తుకు వచ్చేసి అందరి వ్రతం చేసి అఖండ ఐశ్వర్యవంతుడై అంత్యకాల ముందు ఆ బ్రాహ్మణోత్తముడు వైకుంఠానికి వెళ్ళినటువంటి వాడాయి. ఒక పర్యాయము ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతం చేస్తూ ఉండగా ఒక కట్టెలు కొన్నవాడు వచ్చేసి కట్టెలు ఎంత బయట వచ్చి లోపలికి వచ్చాడు. ఏమిటి ఈ రోజు నేను చూస్తే ఎప్పుడు చూసినా ఇక్కడ ఒక పూరి గుడిసె ఉండేది, ఈ రోజు ఇంత విశేషమైనటువంటి చక్కటి భవంతి కనిపిస్తుంది, ఇది ఎవరిది, లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వచ్చాడు. అక్కడ వ్రతం జరుగుతుంది, చూశాడు. వ్రతం అయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత బ్రాహ్మణత్వం చూసి, ఓయ్ బ్రాహ్మణత్వమా, ఏం చేస్తున్నావు, నీకేం వ్రతము, దీన్ని ఎందుకు గురించి ఆచరిస్తున్నావు, మరి నీవు కూడా అప్పుడప్పుడు తినడానికే తిండి లేకుండా దరిద్రంతో ఉంది కదా, మరి నీకు సంపాదించే ఏం చేస్తే వచ్చింది అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ కాష్టక్రేతుడు కూడా పోయి కట్టలుకునేటువంటి చూపుగా, ఏమీ లేదు, నేను సత్యదేవుని వ్రతాన్ని ఆచరిస్తున్నాను, ఆ వ్రత ప్రభావం వల్ల నాకు ఇలా సంపద కలిగింది అని చెప్పాడు. నా కాష్టక్రేతుడు కూడా, ఓ బ్రాహ్మణోత్తమా, నేను కూడా వ్రతాన్ని ఆచరిస్తాను, ఆ వ్రత విధానం నాకు కూడా చెప్పండి, నేను కూడా కష్టాలు తొలగింప చేసుకుంటానని చెప్పి ఆ బ్రాహ్మణోత్తముడి ద్వారా ఆ వ్రత విధానం కూడా తెలుసుకొని అక్షంతలు తనంగా చూపవలసి చేసుకున్నాడు. ఈ సత్యదేవ, ఈ సత్యనారాయణ స్వామి, ప్రతిరోజు ఈ కట్టెలమ్మితే నేను తినడానికి వినియోగించుకున్నాను, కానీ ఈ రోజు మాత్రం అలా కాదు, ఈ కట్టెలమ్మితే ఏ ద్రవ్యమే రాని అదంతా కూడా నీ పూజకే వినియోగిస్తాను అని చెప్పి ఆ సత్యదేవునికి ప్రతిజ్ఞ చేసి కట్టెలను శిరస్నాన్ని అందుకొని అమ్మడానికి ఊరిలోకి బయలుదేరిన వాడు ఆయన. అలా కొంత దూరం నడిచేసరికి ఆ కట్టెలను చూసినటువంటి కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు, ఆ కట్టెలన్నీ కూడా శ్రీకాంత్ చక్రంగా మారిపోయాయి. ఒక వర్తకుడు చూసి, ఓయ్ కాష్టక్రేత, ప్రతిరోజు నీవు కట్టెలు వంట చెరుకు తీసుకొచ్చేవాడి, ఈరోజు ఏమిటి విశేషంగా గంటల చెక్కలు పట్టుకొచ్చావు, ఎక్కడివి అడిగావు. ఇప్పుడు చెప్తున్నాడు, ఓయ్ వర్తకుడా, ప్రతిరోజు నేను ఈ కట్టెలపై తినడానికి వినియోగించుకున్నాను, కానీ ఈ రోజు మాత్రం ఈ కట్టెలు నాది కాదు, ఇది సత్యదేవుని యొక్క కట్టెలు, అందువల్ల ఈ కట్టెలపై ఏం ప్రజమే రాది, అదంతా కూడా స్వామి సేవక వినియోగిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసుకున్నాను, అందుకొచ్చే కాదు ఆ సత్యదేవుడు ఇలా చేశాడు అని చెప్పాడు. అది ఉన్నటువంటి భక్త కూడా ఆశ్చర్యపోయాడు. నువ్వు కూడా వ్రతానికి అలా చేస్తున్నట్టే నేను కూడా నీ ద్రవ్యం సహాయం చేస్తాడు తీసుకున్నాడు. తనకు వచ్చినట్టు ద్రవ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏ పురుషోత్తమా, ఏ పునరీకాక్ష, ఈ యొక్క అనుజ్ఞ వల్ల నాకు ఈ విధంగా ఈ విధమైన వైభవం సంపాదిస్తున్నావా అని చెప్పి మనసులో తలుచుకొని తనకు కావాల్సినట్టు పూజా సామాన్ తీసుకొని వంతని ప్రభుత్వాలను వచ్చేసి అందరి అంత వృధం చేసి అఖండ ఐశ్వర్యవంతులై అంత్యకాలమందు వైకుంఠం గురించి వెళ్ళినటువంటి వాడు. దేవాకాండ స్థానపురమృతనాయ ద్వితీయోధ్యాయ సమాప్తః. కేవలం రమాశంకర స్వామి మళ్ళీ స్వామి దగ్గర ఒక పుష్పము అక్షతలు సమర్పించండి. ప్రవశ్యామి సురత్తం మణిసత్తమా రాచోల్కమతో నామాన్ సత్యాది మహీపతి. పూర్వకాలంలో ఈ భూమండలం మీద ఉల్కాముఖుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన పేరు ఉల్కాముఖుడు. ఆయన ప్రతిదినము దేవాలయానికి వెళ్ళేవాడు, భక్తి శ్రద్ధతో దేవుని ప్రార్థన చేసేవాడు, వీర సాధనకు రోజు అన్నదానం చేసేవాడు. ఇలాంటి విశాలమైన సామ్రాజ్యం కలిగినవాడు, ద్రవ్యదాత అని అతని పేరు కూడా ఉన్నది. కానీ అతనికి మాత్రము సంతానం మాత్రం లేదు. చక్కగా శ్రద్ధతో విశేషంగా ఆచరించినట్లయితే మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పి స్వప్నములో ఆ సత్యదేవుడు సాక్షాత్కరించి చెప్పారు. ఉన్నటువంటి ఆ యొక్క ఉత్తమ మహారాజు గారు పిల్లవాడు వేసిన తర్వాత తన సభలో ఉన్నటువంటి ప్రముఖులతో, వీర పాలకులతో, పురప్రముఖులతో ఆ యొక్క ఒక విధానం గురించి వచ్చినట్టు స్వప్నాన్ని అందరితో కూడా విన్నవించుకున్నాడు. తప్పకుండా వ్రతాన్ని ఆచరించమని చెప్పి ఆ పెద్దలందరూ కూడా ఈతని సలహా ఇచ్చారు. ఉల్కా మహారాజు గారు తన పక్కనే ఉన్నటువంటి భద్రశీల అనే నదీ తరపున గ్రామం ఉన్నటువంటి ప్రజలందరి చేత అందరినీ రమ్మని అందరితో కూడుకొని చక్కగా వ్రతాన్ని ఆచరిస్తున్నారు. సత్యదేవుని వ్రతాన్ని శ్రద్ధతో ఆచరిస్తున్నారు. అలాంటి సమయంలో పక్క గ్రామంలో ఉన్నటువంటి సాధు అనగానొక వర్తకుడు
సప్తసానపురం ఆ గ్రామం పేరు. ఆ గ్రామంలో ఉన్నటువంటి సాధువు పేరు. ఆ సాధువు వ్యాపార కొరికే వెళ్తున్నాడు. ఇలా ఈ భద్రశీల నది తరపున చాలా మందిని చూసి తన వ్యాపారం బాగా సాగుతుందని చెప్పి అక్కడికి వచ్చేసాడు. అక్కడ కూర్చున్నాడు. చాలా మంది ఉన్నారు. మొత్తం చాలా గొప్పగా జరుగుతుంది. ఒకసారి చూశాడు. ఆ ఇల్లు గడపలేంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాత రాజుగారిని కలుసుకొని, పోయి మహారాజా, ఇది ఏమి వ్రతము, ఎందు గురించి ఆచరిస్తున్నావు, మరి చేయడంలో ఈ నది ఒకటి ఎందుకు ఆచరిస్తున్నావు, ఇది సహిత సత్యదేవ యొక్క వ్రతము, చాలా శుభదాయకమైనటువంటి ఈ మనసులో ఏ కోరిక ఉన్నా నెరవేర్చేటువంటి వ్రతము. నాకు సంతానం లేదు, సంతానాన్ని గురించే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఇది కేవలము ఆ భగవంతుడు నాకు చట్టంలో కనిపించి చెప్పాడు, అందుకే ఈ వ్రతాన్ని ఈ నడువుడిని ఆచరిస్తున్నామని చెప్పాడు. వెంటనే ఆ సాధువు కూడా, ఓ మహారాజా, నాకు కూడా సంతానం లేదయ్యా, నేను కూడా వ్రతాన్ని ఆచరిస్తాను, ఆ వ్రతవిధాన్ని నాకు సెలవుగాలని చెప్పి మహారాజు గారి దగ్గర ఆ వ్రతవిధాన్ని నిష్టగా తెలుసుకున్నాడు. తన ప్రసాదాన్ని తీసుకొని తిరిగి తన ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో కూడా ఈ వ్రతాన్ని చెప్పి, ఓ లీలావతి, ఇది సత్యదేవ వ్రతమట, ఆచరిస్తే తప్పకుండా సంతానం నెరవేరుతుందట, ఇంకా ఇతరత్వమైన కోరికలు ఎన్ని ఉన్నా నెరవేరుకోలేక మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరిద్దాము, ఆ సత్యదేవుని వల్ల మనకు సంతానాన్ని పొందుదాము అని చెప్పి తన భార్యతో చెప్పినటువంటి వారై ఆ ప్రసాదాన్ని ఇద్దరు కూడా తీసుకున్నారు. సత్యదేవుని నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆ సాధువు వ్యాపారం కొరికి వివిధ దేశాలు వెళ్ళిపోయాడు. ఆ సత్యదేవుని అనుగ్రహం వలన ఆ లీలావతి గర్భం ధరించడమై నవమాసాల తర్వాత ఒక చక్కటి పూర్ణచంద్రుడు వలె ఉన్నటువంటి కుమార్తెను ప్రకటించినది. ఆ అమ్మాయి పేరు కళావతి నామకరణం చేశారు. ఆ కళావతి కూడా తన యొక్క విద్యలో చాలా అల్లారుముద్దుగా పెరుగుతూ చాలా చక్కటి విద్యలు నేర్చుకుంటూ ఉన్నది. ఇలా యుక్త వయసు రాగానే ఆ సాధువు ఆలోచించారు, అమ్మాయి కదా మరి వివాహం కూడా చేయాలి అని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి కొంత నౌకర్లను పిలిపించి అమ్మాయికి తన బరువు ఎత్తుకోవాలని చెప్పి ఆ నౌకర్లను పురమాయించాడు. ఆ నౌకర్లు కూడా నానాదేశం తిరిగి చివరకు ఒక వర్తకుని యొక్క కుమారుని తీసుకుని వచ్చారు. వాళ్ళకి చూసి జాతకర్మలు ఇద్దరు కూడా చూసి ఆ వర్తకుడు తన కన్యనిచ్చి అతనికి వివాహం చేశారు. అయితే ఈ వ్రతాన్ని ఆ పుట్టినప్పుడు మర్చిపోయాడు, వివాహ సమయంలో కూడా మర్చిపోవడం జరిగింది. అందువల్ల సత్యదేవుడు దీని పేరే సత్యవ్రతము, ఒక మాట తప్పకుండా ఆచరించేటువంటి వ్రతం. కానీ ఇక్కడ ఆ భక్తుడు మాట తప్పాడు కాబట్టి మన యొక్క ప్రతాపాన్ని సూచిద్దామని చెప్పి ఆ సత్యదేవుడు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత వివాహమైన తర్వాత అల్లుడు మామగారు ఇద్దరు కూడా వ్యాపార కొరకై వివిధ దేశాలకు వెళ్ళారు. అలా తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక చంద్రకేతు మహారాజు అనేటువంటి నగరానికి వెళ్ళి అక్కడ ఒక గుడిసెలో బస చేశారు. అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఒకరోజు సాయంకాలము ఆ చంద్రకేతు మహారాజు ధనాగారానికి ఇద్దరు దొంగలు వచ్చేసి అక్కడ ఉన్న ధర్మంతో గురించి ఎక్కడైతే ఈ వర్తకులు పడిపోయి ఉన్నారో అక్కడ వచ్చేసి ఆ ధర్మంగా పడేసి వాళ్ళు చీకట్లో అదృశ్యమైపోయారు. ఆ తర్వాత మహారాజు ధనాగారించి ఆ దొంగతనం జరిగిందని తెలుసుకొని అక్కడ ఉన్న భటులందరూ కూడా గ్రామంలో సంచరించి ఈ వర్తకులు ఎక్కడైతే పడుకుని ఉన్నారో అక్కడికి వచ్చి వీళ్ళు చూశారు. వీళ్ళు ఎక్కడే ఉన్నారు, పక్కనే ధనం కూడా ఉన్నది. ఎవరో కాదు, వీళ్ళే దొంగతనం చేశారని చెప్పి వాళ్ళిద్దరిని కూడా తీసుకొని రాజసభకు తెచ్చిపోయారు. రాజుగారు చూశారు, ఇంకేంద్రా వీళ్ళ భుజాలు కూడా అవసరం లేదు, వీళ్ళే దొంగం చేసినారు అని నిర్ణయించుకొని వారికి కఠినమైన శిక్ష వేశారు. వాళ్ళిద్దరిని కూడా కారాగారంలో బంధించారు. వాళ్ళ దగ్గర ద్రవ్యం కూడా ఆ రాజు ఆధీనం చేసుకున్నారు. ఇక్కడ ఇలా ఉంది, అక్కడ ఇంటి పైన అక్కడ ఇంటి దగ్గర చూస్తే ఆ ఇంటి పైన అగ్నిహోత్రం పడి ఇల్లు కూడా కాలిపోయినది. ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ లీలావతి కళావతి కూడా ఒకరింటి పనులు ఒకరింటి పనులుగా ప్రతిరోజు కూడా భిక్షాటన చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలా తిరుగుతూ ఇలా వాళ్ళ జీవనం సాగుతూ ఉంటే ఒకరోజు ఆ కళావతి ఒక బ్రాహ్మణుల ఇంట్లో వర్ణం జరుగుతుంది. అక్కడ వెళ్ళి కూర్చున్నది. ఆ తీర్థ ప్రసాదం తీసుకున్నది. అదంతా తీసుకొని తాను కూడా భోజనం చేసింది. తల్లి కూడా భోజనం తీసుకొని వచ్చేసరికి చాలా రాత్రి అయినది. అది చూసినటువంటి తల్లి, ఏమ్మాయి ఇంత రాత్రి చాలా చీకరైనది, ఇంత రాత్రికి బయట తీయడం కరెక్ట్ కాదు కదా, తప్పు కాదు కదా అని చెప్పి ఆ లీలావతి మందలించింది. ఆ కళావతి మందలించింది. అప్పుడు ఆ కళావతి, అమ్మ నాకు ఏమీ లేదు, అక్కడ ఒక బ్రాహ్మణుల ఇంట్లో వ్రతం జరుగుతుండగా పోయి కూర్చోండి, మరి అందరికీ నేను ఈ తీర్థ ప్రసాదం వచ్చానమ్మా, అందువల్ల చాలా ఆలస్యమైంది, ఇదిగో ప్రసాదం అమ్మ అని చెప్పి ఆ కళావతి తన తల్లికి ఆ ప్రసాదం సమర్పించింది.
అది చూసినటువంటి లీలావతి జ్ఞాపకం వచ్చింది. ఓ బిడ్డ, ఈ ప్రసాదాన్ని ఇంతకుముందు మీ నాన్నగారు తెచ్చిచ్చారు, అప్పుడే మనం ప్రసాదం తీసుకున్నాము, మనకు అప్పటికి సంతానం లేదు, ఒక సంతానం కలిగితే వ్రతం చేస్తామని ఇప్పుడే ప్రతిజ్ఞ చేశాము, మాకు సంతానం కలిగింది, ఈ వివాహమైంది, అయినా కూడా వ్రతం చేయలేదు, అందుకే మనకి ఇంత కష్టం వచ్చినట్టుంది అని చెప్పి వెంటనే ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ స్వామికి నమస్కారం చేశారు. ఏ పుండరీకాక్ష, ఏ శరణాగతవత్సల, నా అల్లుడును నా భర్త కూడా ఇంటికి వచ్చేటట్టు చేయండి, మండలం రోజుల్లో ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తాము అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు. ఆ వెంటనే సత్యదేవునికి అనుగ్రహం కలిగి అక్కడ చంద్రకేతు మహాస్వప్నం కనిపించి, ఓ చంద్రకేతు మహారాజా, నీవు జ్ఞానవిహీనుడవై ఎవరో వర్తకులు ఇతరులు మమ్మల్ని బంధించావు, వాళ్ళు ఎవరో గారు, వాళ్ళు నా భక్తులు, వాళ్ళ యొక్క అనుకూలమైన ప్రతికూల పరిస్థితుల వల్ల ఇలా జరిగింది, కాబట్టి వాళ్ళు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆ పట్టణంలో చంద్రకేతు మహారాజు గారికి ఆ భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడు. చేసిన తర్వాత ఆ చంద్రకేతు మహారాజు గారు వాళ్ళతో గుర్తించి వాళ్లకు చూడకర్మ నెరవేర్చి మంచి చక్కటి విలువైన వస్త్రాలు వచ్చి తాను ఎంత ద్రవ్యాన్ని ఆ వర్తకుల తీసుకున్నాడో అంతకు రెట్టి బదిలిచ్చి వారిద్దరిని కూడా ఇంటికి వెళ్ళిపోండి చెప్పి రాగనంటే ఆ ఇద్దరు కూడా వర్తకులు రాజునకు మంత్రికి పురోహితులకు నమస్కరించి కూర్చున్నారు. ఇది రేవాకాండ స్థాన పురాణాయ తృతీయోధ్యాయ సమాప్తః. తెలుగులో రమా సత్యం సమారాజకి చెప్పి ఇప్పుడు కార్తీక మాసంలో మహిళలు ఇంకా మరెక్కువ చేస్తారు. తినకుండా ఉండడము, శరీరాన్ని శుద్ధింపజేసుకోవడము, ఆ తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళడము, మందులు వాడు ఇది చాలా మంది చేస్తున్నారు. ఉపవాస అంటే ఉపహ దగ్గరగా, నివాస ఉండండి, భగవంతుడి దగ్గరగా ఉండండి అని అసలైన ఆంతర్యం. కానీ శరీరానికి అన్నం పెట్టకుండా లోపల ఉన్నటువంటి ఆత్మారాముడికి నివేదన లేకుండా చేస్తే ఫలితాలు ఏముండవు. మరి ఉపవాసం అంటే భగవంతుని ఎప్పుడు మనకులో కలుస్తూ చేసేది ఉపవాసం. అలాంటి ఉపవాసంతో మనం అర్థం చేసుకుంటున్నాం కదా. చతుర్థోధ్యాయ యత్రాత్మవాన్ సాధువు మంగళాచరణ పూర్వక బ్రాహ్మణేభ్యోదనం దత్వాయం సర్గం ప్రతి. ఆ తర్వాత ఆ సాధువు రాజులకు రాజ్య పొందిన వాడై తమ నగరానికి వెళ్తున్నారు. రాజు ఇచ్చినటువంటి ద్రవ్యంతో కూడా విశేషమైన ద్రవ్యం ఉంది. ఆ ద్రవ్యాలను కూడా బంధనం తీసుకొని తన ఇంటి ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేసే కాలంలో ఆ భక్తులకు విధనైనా ఒకసారి పరీక్ష చేద్దాము, వీళ్ళకు భక్తి అనేది కుదిరిందా లేదా అనేటువంటి ఆ భక్తుడు పరీక్ష ఉద్దేశం చేత ఆ బంధకెదురుగా ఒక సన్యాసి విషయంలో వచ్చేసి, ఓ సాధువు, నాకు చాలా కలిగి ఉన్నది, తిండి లేక చాలా రోజులు అవుతున్నది, మనం నీ బండిలో ఏదో సరుకున్నాయి కదా, నాకు కొంచెం పెట్టుమని అడిగాడు. వెంటనే ఆ సాధువు ద్రవ్యం మీద ఆశ కదా, వచ్చినటువంటి వాడు సాధువు భగవంతుడు అని గుర్తింపు లేకుండా వీళ్ళు కూడా గొప్పవాడు అని చెప్పి మన దేశంలో వివాహ సమయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆకుల దగ్గర దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి తీసుకొని పోతున్నాము, ఇక్కడికి తీసుకుని పోతున్నాము, మేము పెట్టకు మా దగ్గర ఆకులు చేయడం తప్ప వేరే ఏమీ ఉన్నారు. ఆ భగవంతుడు సదాస్తు యద్భావం తద్భవతి, ఈ నోటి స్వార్థం నిజమవుగా అని పరిచయం వాడాలి. అక్కడి నుంచి చక్కగా ఆ సాధువు దూరానికి వెళ్ళి ఒక చెట్టు కింద విశ్రమించారు. ఆ తర్వాత ఈ వర్తకుడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది వద్ద మండలు అమ్ముకొని ఆ పంటలను సంచలనంలో కూడా ఈ పంటల గోడల మీద తెచ్చాడు కాబట్టి అవి చెట్టు తీస్తూ ఉంటే ఆ పంటల సముద్రంతో కూడా పెట్టెలన్నీ కూడా చాలా తేలికగా ఉన్నాయి. వాటి ముఖం తెరిచి చూసేసరికి ఆ పెట్టెలలో తన ద్రవ్యం ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఆ డబ్బు కూడా లేదు, ధనరాశులు లేవు, వజ్రాలు వైభోగ్యాలు అన్నీ కూడా పోయాయి. అందులో ఆకులు తిరిగి మాత్రం పెట్టాడు. చూసి చిత్తపడి చాలా ఆలోచిస్తున్నాడు. ఇన్ని రోజులు ఈ ద్రవ్యం గురించి సంపాదిస్తే, ఇన్ని రోజులు దూరంగా ఉంటేనే ఇవన్నీ ఉడానికి అయిపోయాయి అని చెప్పి చాలా వినిపిస్తున్నారు. అలా విడిచే సమయంలో ఒక అల్లుడు గారు మామయ్య గారు ఎత్తు చూపించడము, మనము ఆ సాధువు ముందు ఏ మాట మాట్లాడము అదే మనకు మొదటిదైనది, అదే నిజమైంది. అంటే ఆ సాధువు ఇలా చేశాడు, మనము మళ్ళీ వెళ్ళి ఆ సాధువు రక్షించమని మరి బతులాడుతున్నట్లయితే అంతా చక్కగా ఉంటుంది. కాబట్టి మనకు ఆ సాధువే శరణ్యము అని చెప్పి ఇద్దరు కూడా ఆ సాధువుకి వెళ్ళి చక్కగా నమస్కారం చేసి, ఏ పునరికాక్ష, ఏ సమాజం కూడా మేము నీ ముందు అబద్ధం ఆడినాము,
మా గదిలే ముదిగేది కాబట్టి మమ్మ రక్షింపము, మీకు సంపాదిత ద్రవ్యంతో కూడా మాకు అనుగ్రహింపము అని వ్యక్తి ప్రార్థించారు. అప్పుడు సాధువు ఆ యొక్క సన్యాసి, ఓ సాధువు, నా యొక్క పూజ చేయనందున నా యొక్క ఆశ్రమంలో లేనందుకు ఇలాంటి కష్టం ఎదురవుతున్నది కాబట్టి అని చెప్పి బాబు ఆ ప్రార్థనకు ఆ స్వామి అనుగ్రహించిన వారి ఆ ధనవంతుడు మళ్ళీ చేశారు. ఆ ధనవంతా తీసుకొని ఇంటికి వస్తే సమయంలో ఒక సాధువు ఒక దూతను పిలిచి, మేము వస్తున్నట్టుగా ఇంట్లో చెప్పండి, మా వారు త్వరగా రమ్మని చెప్పి ముందుగా దూతను పంపించింది. ఆ దూత వెళ్ళి, అమ్మా జనాలు బంధువులు వస్తున్నారు, మరి ఇప్పుడే ఏం చేస్తున్నది, మిమ్మల్ని త్వరగా రమ్మన్నారు అని చెప్పేసరికి ఆ రోజు ఆ లీలావతి మరియు కళావతి కూడా మండలం రోజు ప్రత్యేక సందర్భంగా ఒక నిద్రించినారు, ఒక నిద్రించలేదు, ఇలా కాలం దగ్గరకు వచ్చి భక్తి శ్రద్ధతో వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఈ సాధువు వచ్చేసి ఎప్పుడైతే దూత వచ్చేసి ఈ విషయం చెప్పాడో ఆ సంతోషంలో ఆ లీలావతి కళాన్ని చూస్తూ, అమ్మా మీ తల్లిగారు వస్తున్నారట, మన వృద్ధభర్త మనకు నెరవేరుతున్నది కాబట్టి నేను వెళ్తున్నాను, నీవు త్వరగా పూజలు ముగించినమ్మా అని చెప్పి ఆ లీలావతి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కళావతి పూజను పూర్తి చేసి ప్రసాదం తర్వాత వచ్చినంత తీసుకోవచ్చులే, ప్రసాదం మన ఇంట్లోనే ఉంటుంది కదా అని చెప్పి ఉద్దేశంతో కూడా ఆ కళావతి కూడా తన తండ్రిలో చూడడం వెళ్ళింది. అక్కడ వెళ్ళేసరికి ఆ సత్యనారాయణ స్వామి కూడా ఇప్పటి వరకు చక్కగా పూజ చేసి ఉంటుంది, నా ప్రసాదాన్ని నిర్లక్ష్యం అని చెప్పి అక్కడ అల్లుడి యొక్క నామను కనబడకుండా సంతుల్లో నుంచి వేశారు. మునిగిన నామను చూసి ప్రార్థన పంపుతున్నారు. వీరవంతుల వారందరూ కూడా దైవ స్వాములు ఏమీ ఫలం కోరుకున్నారు. ఇప్పుడు ఆ తర్వాత వెళ్ళి తన భర్త గర్భాలు అతని యొక్క బాలలక్షణం తీసుకొని సహకారం చేయడానికి సిద్ధపడింది. అప్పుడు ఆకాశం వారు సాధువు, నీ కుమార్తె నా పూజ చేసి వృధా నిరాకరించవచ్చింది, అందువల్ల నేను కొనలేదు. ఈ కుమార్తె ఇంటికి వెళ్ళి ప్రధాన భక్షింపజేసి వచ్చడంలోనే అంతా సవ్యంగా ఉంటుందని చెప్పేసరికి అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఆ సాధువు తన భార్యను కూడా తీసుకొని ఇంటికి వెళ్ళి చక్కగా స్వామి యొక్క పూజ చేసి తీర్థ ప్రసాదం తీసుకొని రక్షింపని ప్రార్థన చేసి వచ్చేసరికి మళ్ళీ అల్లి యొక్క నామ పేరు దూరం వచ్చినాడు. అందరం కలిసి అదే నదీతను వృద్ధి చేసి ఇంటికి వెళ్ళి ఇల్లు కొత్తగా కట్టించి ప్రతి పౌర్ణమి సంక్రాంతి వ్రతం చేస్తూ ఇహలోకి వచ్చి అంత్యకాలం బయట నుంచి వెళ్ళిపోయేవారు. శ్రీమాకండే స్థాపకృతమాయ చతుర్థాధ్యాయ సమాప్త. జగురు రమాధి సజ్జన సంహారానికి లక్ష్మీరమణ గోవింద. భక్తులకు చిన్న మనవి, వ్రతంలో ఎవరైతే పాల్గొ మరొక మాట సూచన, మీ దగ్గర వచ్చినటువంటి మీద ఈ వ్రతంలో పాల్గొన్న దంపతులు మాత్రమే ఇక్కడ వెళుతాడు, భక్తి శ్రద్ధతో దేవుడు ప్రార్థిస్తాడు, వీర సాధనకు రోజు చేసేవాడు. విశాలమైన సామ్రాజ్యం కలిగినటువంటి మహారాజులకు ఆ రాజ్యానికి ఒక విపత్తు వచ్చి అనగా అడవులో ఉన్నటువంటి పురులు, సింహాలు, ఏనుగులు జంతువులు వచ్చి ఊరిలో ఉన్నటువంటి సాధు జంతువులైనటువంటి ఆవులను, మేలను చెప్పి కొనసాగినని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ కూడా రాజుగారి వద్ద వచ్చి విన్నవించుకున్నారు. మహారాజా, నువ్వు చక్కగా పరిపాలిస్తున్న ఈ రాజ్యంలో ఇలాంటి అల్లకల్లోలం జరుగుతున్నది, నీవే కాపాడాలి, నీవే మాకు శరణ్యం అని చెప్పి ఆ రాజుగారు విన్నవించుకున్నారు. వెంటనే రాజుగారు తన పరిపాలించినటువంటి తన రాజ్యం కదా తన మంత్రి సభారావు కూడా అడుగు వెళ్ళాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి జంతువులన్నింటినీ వేటాడి జంతువులను నశింపజేసి మధ్యాహ్నం అయ్యేసరికి చాలా విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఒక వృక్షం కింద కుదిరిందాంతపడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళేసరికి అప్పటికే అడవిలో ఉన్నటువంటి గోప పిల్లలు పశువులా కాసే గోపాలందరూ కూడా మనం కూడా సత్యదేవ వ్రతం ఆచరిద్దామని చెప్పి వాళ్ళకి ఏముంటుంది, సత్య అవతారం ఆ పశువుల యొక్క పాలు, ఆడవుల కలబలు మొదలు భూషణ శాతం సేకరించి అక్కడ ఒక రాయినే దైవంగా భావించి సత్యదేవుని వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చక్కగా వ్రతం ఆచరిస్తే సమయంలో ఈ రాజుగారు వెళ్ళి చూశారు. సూర్యుడు వీళ్ళు వంటకుండా వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గర కూర్చోకూడదు అని చెప్పి రాజుగారు మరికొంత దూరానికి వెళ్ళి ఒక చెట్టు కింద చక్కగా విశ్రమించారు. కాసేపటికి ఆ గోపికలందరూ కూడా భక్తి శ్రద్ధలు సమాచరించారు. తీర్థ ప్రధానం తీసుకునే ముందు
పెద్దలకు ప్రసాదం ఇవ్వాలని చెప్పి ఒక రాజు వచ్చినాడు అనే ఉద్దేశం చేత ఒక దొబ్బలో తీర్థాన్ని ప్రసాదం తీసుకుని వచ్చి రాజుగారు వచ్చేసరికి రాజుగారు విశ్రమించడం వల్ల మంత్రి గారు చూసి ఆ ప్రసాద తీర్థం నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి తీర్థ ప్రసాదం గురించి ఎక్కడైతే వాళ్ళు పూజ చేసుకున్నారో అక్కడికి వచ్చే శ్రద్ధగా ఆ భక్తి ప్రసాదంతో ఆ ప్రసాదం తీసుకున్నారు. కాసేపటికి నిద్రోజు మనకి మహారాజు గారు ఆ ప్రసాదం చూసి ఇల్లు సూత్రుల వద్దకే వెళ్ళకుండానే మళ్ళీ వాళ్ళు పెట్టుకుని తెచ్చిన నేను తింటాను అని చెప్పి ఆ ప్రసాదాన్ని ప్రసాదం చేసి తన రాజ్యానికి వెళ్ళేసరికి తన రాజ్యం శత్రులమైనది, తన నూరుగుడు పొత్తు నశించింది, తన ధనాన్ని నష్టు కూడా నష్టమైనది. ఎందుకు ఇలా జరిగిందని చెప్పి నేను బతకడం అనవసరం అని చెప్పి కట్టుకం తీసుకొని ఆత్మహత్య చేసుకోకుండా ఆకాశంగా మాడగలిగారు. ఓ తుమ్మటి మహారాజా, నీ వేద విద్యాపాలన తింటూ ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడు ఉండి నా ప్రసాద్ నిర్లక్ష్యం చేస్తావా, అందుకే ఇలా జరిగిందని చెప్పేసరికి అప్పుడు ఆ రాజు మనకష్టం తాను తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వారదేవిని పూజ చేసి మళ్ళీ వారదేవిని తీర్థ ప్రసాదం వచ్చేసరికి విన్నాను కాబట్టి ఇద్దరు కూడా అనేదని ఆ ఊరు ప్రజలకందరూ కూడా ఆ రాజువారిని ఇంటికి తీసుకుపోదామని చెప్పి వేద నామాలను తెలుసున్నారు. ఇప్పుడు తన రాజ్యానికి వెళ్ళి తన రాజ్యం 2 భాగాలు వేసి ఒక భాగం సత్యదేవుడి దగ్గర గుడులు, గోపురములు, వనసత్తులు, తగాకములు, చెరువులు, పంటలు లభించాను. 2వ భాగం తన కుమారులు రాజ్య పరిపాలన చేసి వచ్చాను. బతికినంత కాలం కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఏలోకం సుఖం వహించి అంత్యకాలమందు వైకుంఠం గుర్తు వెళ్ళిపోయిన వాడాగా శ్రీభాగండే శాంత ప్రవచనాయ పంచమోధ్యాయ సమాప్త. కేవలం రమాసైత సత్యన మహారాజకి చూడు సరిగ్గా అమ్మాయి. ఇప్పుడు హారతి ఇవ్వద్దు, మేము మాత్రం హారతి చెప్తాం, మేము చెప్పినప్పుడు వేయండి. ఏదైనా కొబ్బరి చిప్పలు అందరికి అందలేదు, కొబ్బరి చిప్పలు అందరికి అందాలి, నైవేద్యం పెట్టాలి.